జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది అంటే ఇప్పుడు ఆ గరిట ఎవరికి దొరికితే వాళ్ళని కనకం పెళ్లి చేసుకుంటుందా? గరిట స్వయంవరం బాగుంది. ఇదిగో ఆ నవ్వు ఆపి మీరు కూడా నాకు హెల్ప్ చేయొచ్చుగా. సపోజ్ ఒకవేళ గనక ఆ గరిట మా ఇద్దరికి దొరికిందనుకో, మేము వెళ్ళి ఆ శునకాన్ని పెళ్లి చేసుకోవచ్చా? కనకం చేసుకోవచ్చు, కానీ మీ ఇద్దరిని చేసుకుంటుందని నేను అనుకోను. ఇద్దరిని కాదా, మాలో ఒక్కరినైనా పెళ్లి చేసుకుంటుందిగా. నా కడుపు కొట్టకండి రా, మీరే నాకు సాయం చేయండి రా ప్లీజ్. ఏమైంది? టైగర్ లైన్ తరుముతున్నట్టు అలా పరిగెత్తుకొచ్చో? మా టైగర్ తరుముతుంది. దేనికి? అదో పెద్ద కథలండి, వీడున్నాడుగా, నేను చెప్పను. ఏయ్, నాకు పోటీ వస్తున్నావు, అయినా స్పేర్ చేస్తున్నాను. ఎక్కువగా మాట్లాడేవనుకో తిత్తి తీస్తా. నువ్వు అలాగా తిత్తి తీయి, నేను నా ట్యాంక్ నింపుకుంటా. మేము ఇంకా ముగ్గురం ఉన్నాం ఇక్కడ. వీడు ఇలా బాస్ లాగా మొత్తం తాగేస్తున్నాడు. మీరు మా బాస్ గురించి మాట్లాడద్దు, ఎందుకంటే నాకు తాగినంత దీపోద్ది. ఎందుకో? దానికో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందిలే. ఫ్లాష్ బ్యాక్ లో కూడా గరట ఉందా? ఉంది, మీకెలా తెలుసు? ప్రసన్నాంజనేయ శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ. రాత్రైతే దెయ్యాల గోళ. కర్మ కర్మ. నేను మేజర్ని. మీ గదిలో బోలా ఉన్నాడా? దయ్యాలు మేజర్ గొంతుతో మాట్లాడుతున్నాయి. ఒరే మేజరు, ఏది ఒకసారి ఆరు. నేను మేజర్నేనమ్మా. వీడు మేజరే. ఏంటో చెప్పు. మీ గదిలో బోలా ఉన్నాడా అమ్మా? ఏయ్, ఇలా ఇంకెవడైనా అడుగుంటే చంపేసేదాన్ని. ఏంటో పరువు తక్కువ ప్రశ్న. మీరు నరసమ్మే కదా? అవును, నేనే. మీరు పూర్వకాలపు హీరోయిన్ నరసమ్మలా ఉంటారు. పాపం ఆత్మహత్య చేసుకుంది. బ్యాడ్ లక్. గుడ్ నైట్. శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ. శ్రావణి, నేను అమ్మ మీద మంచి కవిత రాస్తాను.
ఇప్పుడు ఏం చేయాలి? ఈ గదిలోకి వెళ్ళి వాడిని గురించి అడగాలా వద్దా? వెళితే ఈ కవిగాడు నా బ్రెయిన్ అప్పడం నవిలినట్టు నవిలేస్తాడు. అంకుల్ అంకుల్ మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. వాడు లోపలున్నాడా? ఉన్నాడో లేడో మీరే వచ్చి చూడండి. బోలా మర్యాదగా బయటికి రా. మీ బోల మా గదిలో ఎందుకుంటాడు బాబాయ్ గారు? శ్రావణి నీకు అసలు విషయం తెలీదు. అంకుల్ నా పోయిటరీ వింటానికి వచ్చారు. ఇంత అర్ధరాత్రి పూట పోయిట్రీనా? నా వల్ల కాదు. నీకు నా మీద ప్రేమ ఉంటే తప్పకుండా అవుతుంది. మీరు ఇలా కూర్చోండి, ముందు కూర్చోండి. అమ్మా శ్రావణి, బాబాయ్ గారు ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకురా అమ్మా. వామ్మో, వీడి పాలిటి పడ్డానేమిటి? బాబాయ్ గారు ముందే తాగుతారా తర్వాత తాగుతారా? ఇప్పుడు నేను తాగుతాను. కవిత్వం విన్నాక ఒకవేళ నేను తాగలేని సిచ్యుయేషన్ లో ఉంటే అవసరాన్ని బట్టి నువ్వైనా గొంతులో కాసిన నీళ్లు పోయామ్మా. త్వరగా చదవయ్యా బాబు, నేను వాడిని వెతుక్కోవాలి. ఎవరినంకల్? ఎవరినో ఒకరిని త్వరగా చదువు, లేకపోతే చదువుతాను. లోకంలో చాలా గొప్పది మా అమ్మ. కొనిపెట్టింది చిన్నప్పుడు నాకో బొమ్మ, వెతికి పెట్టింది నాకో ముద్దు గుమ్మ. ఆమె గురించి కవిత్వం రాస్తుంటే ధన్యమైపోతుంది నా జన్మ. కాలింది మా కర్మ. నాకు తెలుసు, నా కవిత విన్నాక మీకు బతకాలన్న కోరిక చచ్చిపోయింది కదా. నా కవిత వినడానికే కాదు, తినడానికి కూడా పనికొస్తుంది అనమాట. థ్యాంక్స్ అంకుల్. బాబాయ్ గారు నాకు ఒక్కడే మొగుడు, ఏమి చేయకండి. వీడు మళ్ళీ కవిత రాసినా నాకు వినిపించినా వాణ్ణి కాదు గాల్చి పారేస్తాను. ఈ మేజర్ విషయం మా ఆయనకు చెప్పి వాడిని చెప్పుతో కుట్టించకపోతే నా పేరు లక్ష్మి కాదు. నాట్ మై నేమ్, ఐఎమ్ లక్ష్మి. ఎందుకు ఆ పళ్ళని బయటపెట్టి ఇకిలిస్తావు? మీదేదో రెస్పెక్ట్ ఫ్యామిలీ అనుకున్నాను, ఇలాంటి పోకిరి వేషాలు వేస్తారనుకోలేదు. చికాటి డకాటి మిలోటి గిచాటి. నువ్వేమి అడిగి చచ్చావో నాకు తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం మించావు. ఇందాక నీ మొగుడొచ్చి నా గట్టలుపు కొట్టి నన్ను డిస్టర్బ్ చేశాడే. కాబట్టి ఇక మనం పెళ్లిళ్ళు ఫంక్షన్ల గురించి ఆలోచించి వేస్ట్ ఆఫ్ టైం. మీరింత బేవర్స్ ఫ్యామిలీ అనుకోలేదు. అచారే బచారే గిచారే బచారే గిచారే గిచారే కచారే బచారే గిచారే బాచి అచారే బచారే గిచారే ఉచారే గజారే గచారే కచారే పచారే పచారే గటాకి జటాకి గిలాకి జలాకి పిలిచికి హజాకి బిజారే బుజారే డవరే బిజారే చపారే. బావగారు ఇక్కడే ఉన్నారు. లోపలికి వెళ్తే నా మీద కోపడితే పడితే పట్టారులే, బావేగా. అక్కని ఎన్నిసార్లు తిట్టుంటారు కొట్టుంటారు. టేక్ ఇట్ ఈజీ.
డోర్ ఓపెనింగ్, కోకోనట్ బ్రేకింగ్. ఏంటి ఇంగ్లీష్ రాదా? తెలుగులో చెప్పరా? నువ్వు ఆ తలుపు తీస్తే నీ తల కొబ్బరికాయలా పగులుతుంది. అక్క నువ్వేమో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావు కదా, బావగారికి ఏమైనా కావాలేమోనని. ఆయనకేం కావాలో నేను చూసుకుంటాను, నువ్వు దయచేయి. అలాగే అక్క, వస్తాను. ఇటు చెల్లి నీ రూము, ఇటు. అలాగే అక్క. Many ladies, husband no safety. Very big problem. बोला పట్టకి చెట్టకి గిట్టకి మటామి. ఆంటీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మమ్మీ నువ్వు ఇతంతో ఏం మాట్లాడకు, పద. Cheers. Cheers. బ్రదర్స్, మీరు వెతుకుతున్న గరిట అదే బిగ్ స్పూన్. అది వెండిదా, బంగారుదా, స్టీల్ దా? అదేమై ఉండదురా, ఐరన్ అయి ఉంటది. అది ఏ మెటల్ తో చేసినా దానికి చాలా విలువ ఉంది. త్వరగాలే గాని లైఫ్ సెటిల్ అయిపోతుంది బ్రదర్. అబ్బా బోలా బోలా బోలా. వామ్మో, మను నన్ను చూసి చంపేస్తాడు. బోలా రేయ్, ఆ బోలాగాడు ఇక్కడికి ఏమైనా వచ్చాడా? బోలా రాలేదు బ్రదర్. బోలా నువ్వు ఇటేమైనా వచ్చావా? రాలేదుగా. నీకు మా మమ్మీ గదిలో ఏం పనిరా? ఎందుకలా చెప్పు. లవ్ చేశాడు కాబట్టే వెళ్ళాడు. మంద ఎక్కువైందా? మను అపార్థం చేసుకోవద్దు. వీడొక గరిటెని లవ్ చేశాడు, దాన్ని వెతుక్కుంటూ ఆంటీ గదిలోకి వెళ్ళాడు, అంతే. అదిరా జరిగింది. ఇప్పుడు నీ వల్ల ఎంత గొడవ జరుగుతుందో తెలుసా? తెలుసు బాబు, మొత్తం తుఫాన్ వచ్చేసింది. నేను కేవలం గరిటి కోసం వెళ్ళాను బాబు. నాకు ఎలాంటి రాంగ్ ఫీలింగ్స్ లేవు. మీ అమ్మ నాకు కూడా మమ్మీనే. నీకు పోసిన మందు నాకు కూడా మందే. రేయ్, ఇప్పుడు నువ్వు సింధు దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పి అపాలజీ చెప్పాలి. పదా. అమ్మో, మేజర్ గారు చంపేస్తారు. చెప్పకపోతే నేను చంపేస్తానుగా. అయితే మేజర్ గారు పెట్టరు. పదండి. అమ్మయ్య, లైన్ క్లియర్. ఇంకా గరిట నాదే. పోతే పోయారు. బాటిల్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, నువ్వు పోయరా. మందుంది, తాగరా. బాబు బాబు, మను బాబు ఉదయండి బాబు, మను బాబు బాబు ఉదయండి బాబు. బాబు ఇదే సింధు గది. సింధుకి జరిగిందంతా చెప్పి సిచ్యువేషన్ నార్మల్ చేయలేదనుకో, నేను నీకు చేసే ట్రీట్మెంట్ చాలా అబ్నార్మల్ గా ఉంటుంది. అర్థమైందా? చెప్పు. అమ్మాయి గారు,
అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అది నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? రాత్రి పూట ఆటల గదిలోకి వెళ్తావా? అసలు ఎందుకు వెళ్ళానో చెప్తాను వినండి. నేను విన్ను. నీకు మైండ్ పూర్తిగా పాడైపోయింది. వెళ్ళి మనో వాళ్ళ అమ్మ గదిలోకి దూరావు. ఇప్పుడేమో ఈ టైంలో నా రూమ్ ని నాక్ చేస్తావా? అయ్యి బాబు తిట్టికండి, చెప్పేది వినండి. నో వే. నువ్వు యూజ్లెస్ ఫెలో అని తెలుసు కానీ మేనర్లెస్ ఫెలో అని ఇప్పుడే తెలిసింది. అమ్మాయి గారు గో టు హెల్ప్. అయ్యి బాబాయ్ సింధు కోఆపరేట్ చేయకపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎలా? దొంగని కాదు నేను కనుకో. దొంగ కాకపోతే దొంగ సచ్చినోడివి. ఇంత రాత్రి వేళ నాతో నీకేం పని? నీకో గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏంటది? కొంపదీసి గరిటగాని దొరికిందా? గరిట దొరికినా దొరకపోయినా గెలిచింది నేనే. ఇదేం లాజిక్? ఆ బోలాగాడు గరిట వెతుకుదామని వెళ్ళి మను వాళ్ళ మమ్మీ గదిలో దొరికిపోయాడు. వాడు అక్కడికెందుకు వెళ్ళాడు? నేను అక్కడ పెట్టలేదే. నువ్వెక్కడ పెట్టావు వాడికి తెలియదుగా, అందుకే దొరికిపోయాడు, తన్నులు తిన్నాడు. ఇంకా వాడికి గరిట వెతికే సిచ్యువేషనే లేదు. అలా అని పోటీ రద్దయిపోతుందా ఏంటి? అదేమిటి? గరిటె గరిటే, పోటీ పోటీనే. ఎవరైనా సరే గరిట తీసుకొస్తేనే నేను మాట్లాడతాను. కనకం ఇది కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్. నాకు నిద్ర వస్తున్నా, వాడు పడుకో. నీ అంకమ్మ. ఈడ తాగింది ఇంత, చేసేది ఇంత. బ్రదర్ బ్రదర్ ఏంట్రా మందెక్కువైందా? వరుసలు మారుస్తున్నావు మై డియర్ బ్రదర్. ఏదో ఒకటిలే గాని అక్కడ నా బ్యాగ్ లో సిగరెట్ అగ్గి పెట్టుంటాయి, పట్టారా? అక్కడ అదేనా? నాకు కూడా దమ్ము కొట్టాలని ఉందిరా, తెస్తా. నాకు పట్టుకురా. రే ఇదా? ఇది ఇదనుకుంటా. అబ్బో ఇంత బరువు ఉందేంటి? ఇదా? ఇది నల్లగుంది. ఇది కాదు కాదు. మీ చెల్లి దొరికేసిందిరా. రే రాత్రి పూట పిల్లలు వస్తాయి గాని చెల్లెలు రారా? ఒరే బొమ్మర్ది ఒక్కసారి చూడరా. ఈ గరిట కోసమే ఆ బోలాగాడు వీరదాస్ గాడు కొట్టుకొని అంటే ఇప్పుడు నువ్వు ఈ గరిట తీసుకెళ్లి ఆ కనకాన్ని గనక మ్యారేజ్ చేసుకుంటావా? అవునరా, ఐపీఎల్ కప్పులా నేను వెళ్ళి ఆ కనకాన్ని గెలుచుకుంటా. కానీ కొంచెం ఆలోచించుకోరా, ఆవిడ గారు కుక్క అంట, కుక్కు. అయితే మరీ మంచిది, హాయిగా భోజనం పెడుతుంది, అలా తిని అలా తొంగవచ్చు. సరే ఇంకా ఆలస్యం దగ్గర ప్రొసీడ్. ఒరే బామ్మరిదే, నేను వెళ్తున్నా, నువ్వు నిద్రపోయి మా పైన డ్యూయట్ వేసుకో.
అసలు ఈ సింధుకి ఏం జరిగింది? ఎందుకింత సీరియస్ అవుతుందో ఏంటో. అసలు ఈ బోలాగాడు మమ్మీ రూమ్లోకి ఎందుకు వెళ్ళాడు? వాడు వెళ్ళడం తప్పే, కానీ ఈ విషయం మేజర్ అంకుల్కి అంత సడన్ గా ఎలా తెలిసింది? వామ్మో, ఒకవేళ ఈయన గారు మా గదిలో కెమెరాలు పెట్టాడా? ఓ మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? ఈ సింధు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? అమ్మని గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ సార్. నా రూమ్ లో నీకేం పనిరా? అది గరిట కోసం వెతుకుతున్నాను సార్. ఇప్పటికే మ్యాటర్ చాలా డేంజర్ లెవెల్ కి తీసుకొచ్చారు. ఇంకా గరిట్లు స్పూన్లు అంటూ గదుల్లోకి దూరతారా? అర్జెంటుగా ఈ విషయం సింధుకు చెప్పాలి. సింధు లిఫ్ట్ చేయి. డామ్ ఇట్.